నమస్కారం ఇది సంగతికి స్వాగతం అంతరిక్షం ప్రపంచ అభివృద్ధిని నిర్దేశిస్తున్న శాస్త్రం మనం చూస్తున్న ప్రగతి వెలుగులు అన్నింటికీ అంతరిక్ష రంగంలోని వృద్ధే ప్రధాన కారణం ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తున్న అంతర్జాలం టెలికాంతో పాటు అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులకు కారణం ఉపగ్రహాలే అభివృద్ధి ప్రయాణంలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ అంతరిక్ష రంగంలో భారత్ అసామాన్య విజయాలతో దూసుకెళ్తోంది ఆకాశమే హద్దుగా విజయ పరంపరతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో నూతన అధ్యాయాలు లిఖిస్తోంది అసాధ్యాలు సుసాధ్యం చేస్తూ అగ్ర రాజ్యాలనే తన వైపు తిప్పుకుంటోంది అతి తక్కువ ఖర్చుతో ప్రయోగాలు ఒకే ప్రయోగంలో అనేక ఉపగ్రహాలు నింగికి చేరుస్తూ ప్రపంచమే నివ్వెరపోయేలా చేస్తుంది సమాచార విప్లవమే కాదు అంతరిక్ష వాణిజ్యంతోనూ కాసుల పంట పండిస్తోంది ఇస్రో విజయ విహారం 70 ఏళ్ల స్వతంత్ర భారత ప్రగతి స్వప్నానికి సరికొత్త దశ దిశను చూపిస్తోంది అభివృద్ధి చెందుతున్న దేశంలో అంతరిక్ష ప్రయోగాలు అవసరమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఉద్దేశం విషయంలో ఎలాంటి సందేహం లేదు. చంద్రుడు లేదా గ్రహాల అన్వేషణ, మానవ సహిత అంతరిక్ష యాత్రకు సంబంధించి అభివృద్ధి చెందిన దేశాలను అధిగమించాలనే అత్యాశ మనకు లేదు. కానీ ఒక జాతిగా అంతర్జాతీయ సమాజంలో అర్థవంతమైన ప్రతినిధిగా ఉండాలి అనుకుంటే మనం ఎవరికంటే తక్కువగా ఉండకూడదు. ముఖ్యంగా మానవ సమాజ సమస్యలు తీర్చే అధునాతన సాంకేతిక పరిజ్ఞానం విషయంలో. ఆయన ఆకాంక్షించినట్లుగానే భారతావని ప్రతిష్ట అంతరిక్ష రంగంలో ఇనుమడించింది. ఈ గగన విజయాల్లో ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఇస్రో ప్రధాన భూమిక పోషిస్తోంది. ఒకటా రెండా, ఇప్పటికే అనేక విజయాలు. గర్వంతో గుండెలు ఉప్పొంగేలా అధిగమించిన మైలురాళ్లు ఎన్నో. ఏప్రిల్ 19 రష్యా నుంచి ప్రయోగించిన భారతీయ నిర్మిత తొలి ఉపగ్రహం ఆర్యభట్ట 1980లో రోహిణి ఉపగ్రహాన్ని దిగ్విజయంగా కక్షలోకి ప్రవేశపెట్టిన స్వదేశీ SLV-3తో మొదలైన ప్రగతి ప్రస్థానంలో ఇస్రో వెనక్కు చూడలేదు. 1 0 +1 vehicle lifts off vehicle lifts off +4 +5 चारों स्ट्रैप ऑन के प्रज्वलन के पश्चात सेंट्रल कोर जो थी सॉलिड इंजन वो भी इग्नाइट कर दिया गया है और ये प्रक्षेपण यान सीधा आकाश की ओर अपने अनुमानित पथ पर. గగన విజయాలతో దూసుకెళ్తున్న ఇదే సంస్థ తొలినాళ్లలో అధిగమించిన సవాళ్ల గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. 1962లో భారతీయ అంతరిక్ష పరిశోధనా కమిటీ పేరుతో చిన్న విభాగంగా విఖ్యాత శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ నేతృత్వంలో తొలి అడుగు పడింది. అదే 1969లో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోగా రూపాంతరం చెందింది. సౌకర్యాలు, వసతులు ఏమీ లేకపోయినా నాటి శాస్త్రవేత్తల కృషి, పట్టుదలలే ప్రగతి పునాదులయ్యాయి. రాకెట్ విడిభాగాలు సైకిళ్లపై తీసుకుని వెళ్లేవారు. ఉపగ్రహాలు ఎడ్లబండ్లపై తరలించేవారు. వారి ఆత్మస్థైర్యానికి అవేవీ అడ్డంకి కాలేదు. ఒక్కో దశకం మారేసరికి విజయాల సంఖ్య రెట్టింపవుతూ వచ్చింది. ఇస్రో మానసపుత్రిక PSLV తర్వాతైతే వెనుతిరిగి చూడలేదు. 1990 నుంచి 2000 మధ్య 5 ప్రయోగాలకు గాను 4 విజయం సాధించారు. 2000-2010 మధ్య 11కి 11 ప్రయోగాలు సఫలమయ్యాయి. తరువాత అపజయం అన్నది ఎరగలేదు. మొత్తంగా ఒక PSLV ప్రయోగానికి 120 నుంచి 180 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతోంది. ఈ క్రమంలోనే తను ఎదుగుతూ దేశాభివృద్ధికి ఇతోధిక సాయం అందిస్తూ వచ్చింది ఇస్రో.
ఇప్పటి వరకు ఇస్రో ప్రయోగించిన వివిధ రకాల 84 ఉపగ్రహాల్లో 32 సమాచార రంగానికి చెందినవే. వాటి సాయంతోనే సమాచారం, సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పడింది. ఇన్సాట్ 1Aతో ప్రారంభమైన సమాచార ఉపగ్రహాల ప్రయోగాల పరంపర 2015లో నింగికి పంపిన జీశాట్ 15 ఆ పైన నిరాటంకంగా కొనసాగుతోంది. PSLV C-34 ద్వారా 20 ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. అగ్రరాజ్యాలకు సవాల్ విసిరింది. 20 ఏళ్లలో ఇస్రో విజయాలతో సరికొత్త అధ్యాయం లిఖించింది. 1996 నుంచి ఇప్పటి వరకు ఇస్రో 59 భారతీయ ఉపగ్రహాలు, 74 విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా నింగిలోకి పంపింది. 24 సమాచార ఉపగ్రహాలు, 15 భూ పరిశీలన ఉపగ్రహాలు, 7 నావిగేషన్, 3 వాతావరణ, 4 అంతరిక్షం సహా గ్రహాన్వేషణ ఉపగ్రహాలు విజయవంతంగా ప్రయోగించింది. 6 ఉపగ్రహాలు భారతీయ విశ్వవిద్యాలయాలు రూపొందించారు. 0 plus 1 plus 2 PS1 plus 3 and grounded plus strap 4 on ignited. plus 5 Majestic liftoff, majestic plus liftoff 7 with the core and शानदार coast of तरीके से plus 10 seconds वाहन ने अपना स्थल छोड़ा plus और इस 15 समय seconds वाहन अपने मार्ग पर जाते हुए और आप अपने स्क्रीन पर देख रहे हैं कितने भव्य रूप से ये वाहन अपने पुनर्निर्धारित मार्ग पर जाते हुए Air-lit strap-ons ignited. The air-lit strap-ons are ignited, and now all the 6 strap-ons First and stage the core is performance thrusting. normal. This is the most powerful phase of flight. భూ పరిశీలక ఉపగ్రహాల్లోనూ ఇస్రో తనదైన ముద్ర వేసింది. 1988లో ప్రయోగించిన IRS-1A మొదలుపెట్టి అనేక రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు కక్షలో ప్రవేశపెట్టి సేవలు అందిస్తున్నారు. ఇవాళ ప్రపంచంలోనే అతి ఎక్కువ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను మోహరించిన ఘనత ఇస్రోకే సొంతం. ఈ కోవలో ప్రస్తుతం 11 ఉపగ్రహాలు కక్షలో ఉన్నాయి. రిసోర్స్ శాట్ 1, 2, కార్టోశాట్ 1, 2, 2A, 2B, రీశాట్ 1, 2, మేఘ, సరళ్ ఒక్కొక్కటిగా ఒక్కో అవసరానికి అక్కరకు వస్తున్నాయి. వాటి నుంచి వచ్చే సమాచారం వ్యవసాయం, జలవనరులు, పట్టణ ప్రణాళిక, గ్రామీణాభివృద్ధి, ఖనిజాన్వేషణ, పర్యావరణం, అటవీ, సాగర వనరులకు సంబంధించి ఎంతో ఉపయోగపడుతోంది. ఆర్యభట్ట మొదలు 2007లో ప్రయోగించిన శ్రీ 1 వరకు 5 ప్రయోగాత్మక ఉపగ్రహాలు కక్షలోకి ప్రవేశపెట్టారు. ఉపగ్రహ ఆధారిత దిక్సూచి వ్యవస్థలో ప్రపంచ దిగ్గజాల సరసన చోటు దక్కించుకున్నాం. పౌర విమానయాన అవసరాల కోసం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన గగన్ మొదలు ఇటీవల IRNSS వరకు అనేక మైలురాళ్లు అధిగమించారు. గగన్ కోసం ప్రస్తుతం జీశాట్ 8, జీశాట్ 10 సేవలందిస్తున్నాయి. IRNSS కు సంబంధించి నిర్దేశిత 7 ఉపగ్రహాలు IRNSS 1A, 1B, 1C, 1D, 1F, 1G విజయవంతంగా నింగికి దూసుకెళ్లి కక్ష్యలో కుదురుకున్నాయి. ఈ సప్త ఉపగ్రహాల కూటమి వ్యవస్థకి నావిక్ అనే పేరు పెట్టి జాతికి అంకితం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఖగోళ రహస్యాల గుట్టు విప్పడానికి ఇస్రో ప్రయోగించిన పూర్తిస్థాయి ప్రత్యేక భారతీయ ఉపగ్రహం ఆస్ట్రోశాట్. ఎక్స్రే, ఆప్టికల్, అల్ట్రావైలెట్ బ్యాండ్స్ లో ఏకకాలంలో పరిశీలన చేయగలగడం ఈ ఉపగ్రహం ప్రత్యేకత. 2015లో శ్రీహరికోట నుంచి నింగికెగిన 1515 కిలోల ఆస్ట్రోశాట్ 5 ఏళ్ల పాటు సేవలందించనుంది. నక్షత్రాలు, ఖగోళ శాస్త్ర పరిశోధనల కోసం ఆస్ట్రోశాట్ ఉపగ్రహం పంపిన అతి కొద్ది దేశాల సరసన భారత్ సగర్వంగా నిలిచింది. అదే సమయంలో మరో 6 విదేశీ ఉపగ్రహాల్ని తీసుకువెళ్లడం ద్వారా మన అంతరిక్ష పరిజ్ఞాన సామర్థ్యమేంటో ప్రపంచానికి తెలిసింది. తొలిసారి అమెరికా ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపించింది. ఈ ప్రయోగంతో అంతరిక్ష రంగంలో భారత్ పోటీదారుగా భావిస్తున్న చైనాను ఇస్రో కంగు తినిపించింది. ఆస్ట్రోశాట్ లాంటి ఉపగ్రహం ఇప్పటివరకు చైనా వద్ద లేకపోవడం, ఆ పరిజ్ఞానం సాధించేందుకు కొన్నేళ్లు పట్టేలా ఉండడమే అందుకు కారణం. కేవలం 178 కోట్ల రూపాయలతోనే ఆస్ట్రోశాట్ విజయవంతం చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. మొదటిసారి ఓ వర్ధమాన దేశం ఈ తరహా ప్రయోగం చేపట్టిన రికార్డును సొంతం చేసుకున్నారు. చంద్రుడిపై పరిశోధనకు భారత మొట్టమొదటి ప్రయోగం చంద్రయాన్ 1లోనూ ఇలాంటి విజయమే అందుకుంది ఇస్రో. 2008 అక్టోబర్ 22న ఇదే శ్రీహరికోట నుంచి చంద్రయాన్ నింగికి ఎగసింది. చందమామ ఉపరితలం నుంచి 100 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమించే చంద్రయాన్ 1కి నిర్దేశించిన లక్ష్యాలు అక్కడి రసాయన, ఖనిజ, నైసర్గిక స్వరూప సంబంధాంశాలు చిత్రీకరించడం.
అందుకోసం భారత్, అమెరికా, బ్రిటన్, జర్మనీ, స్వీడన్, బల్గేరియా దేశాల్లో అభివృద్ధి చేసిన 11 రకాల అధునాతన సాంకేతిక పరికరాలు అమర్చారు. ప్రయోగ లక్ష్యాల్లో చాలా వరకు ఫలితాలు సాధించారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు ఇస్రో చంద్రయాన్ 2 ప్రయోగానికి సన్నద్ధమవుతున్నారు. మొదటి ప్రయోగం కంటే విభిన్నంగా ఆర్బిటర్ క్రాఫ్ట్ మాడ్యూల్, ల్యాండ్ క్రాఫ్ట్ మాడ్యూల్ అనే 2 విభాగాలతో తుది మెరుగులు దిద్దుతున్నారు. 2018 నాటికి 2వ విడత జాబిల్లిపై ప్రయోగానికి సన్నద్ధమవుతున్నారు. మామ్ ప్రయోగం గురించి ఎంత చెప్పినా తక్కువే. మార్స్ ఆర్బిటర్ మిషన్, సంక్షిప్తంగా మామ్, మంగళయాన్గా చేపట్టిన ఈ ప్రయోగం ఇస్రో సత్తా యావత్ ప్రపంచానికి తెలిసేలా చేసింది. ఇస్రోకి ఇదే మొట్టమొదటి గ్రహాంతర యాత్ర. అన్ని విధాలుగా అత్యంత సంక్లిష్టమైన మంగళయాన్ను అంతర్జాతీయ సమాజం ఆశ్చర్యపోయే రీతిలో సాధించి చూపారు. తొలి ప్రయత్నంలోనే ఘన విజయం అందుకున్నారు. నవంబర్ 5, 2013న భూకక్షలోకి ఎగిరిన మామ్ తరువాత అనేక దశల్లో పరిధి పెంచుకుంటూ సెప్టెంబర్ 24, 2014న మార్స్ కక్షలో చేరి భారత ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసింది. అది 450 కోట్ల రూపాయల వ్యయంతోనే. హాలీవుడ్ సినిమా గ్రావిటీ కంటే తక్కువ ఖర్చుకే అంతరిక్షయానాన్ని సాకారం చేసిన నాటి ప్రయోగం తరువాత అందుకు గాను ఇస్రోకు లభించిన ప్రశంసలు, పురస్కారాలు ఎన్నో. పునర్వినియోగ అంతరిక్ష వాహక నౌక ప్రయోగం విజయంతో ఈ రంగంలో ఎదురు లేదని నిరూపించింది ఇస్రో. ఇప్పటివరకు అగ్రరాజ్యానికే పరిమితమైన ఈ తరహా పరిజ్ఞానాన్ని సాధించి తన సత్తా చాటుకుంది. ప్రస్తుతం ప్రయోగించిన వాహక నౌక నమూనా మాత్రమే అయినా ఈ విజయంతో భవిష్యత్తులో పూర్తి స్థాయిలో ప్రయోగించేందుకు మార్గం సుగమమైంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన RLV-TD ద్వారా భవిష్యత్తులో ప్రయోగ వ్యయం 10 రెట్లు తగ్గనుంది. వాణిజ్యపరంగానూ ఇస్రో కాసుల పంట పండిస్తోంది. 23 ఏళ్లలో ఇస్రోకు యాంత్రిక్స్ ద్వారా 4500 కోట్ల వరకు రాబడి వచ్చింది. విదేశీ ఉపగ్రహాలతో పాటు ప్రైవేటు సంస్థలకు ట్రాన్స్పాండర్లు విక్రయించడం ద్వారా ఈ ఆదాయం సమకూరింది. ఇతర దేశాలతో పోల్చితే అతి తక్కువ ఖర్చుతో అవలీలగా రాకెట్లు నింగిలోకి పంపుతోంది. ఎన్నో విమర్శలు ఉండొచ్చు, అనేక మంది అసంతృప్తులు వెళ్లగక్కవచ్చు. ఒక్కటి మాత్రం వాస్తవం. దేశంలో ఇవాళ సమాజం చూస్తున్న మార్పులు, అనుభవిస్తున్న ఆధునిక సౌకర్యాలు కాలంతో పాటు వాటంతటా అవి వచ్చేసినవి కాదు. సమస్యలు, సవాళ్లలోనే అవకాశాలు వెతుక్కుని భవిష్యత్ను ఊహించిన నాటి దార్శనికుల విజ్ఞతకు నిదర్శనం ఈ మార్పు. ఆ స్ఫూర్తిని అర్థం చేసుకుని ఎన్నో త్యాగాలు, చాలీచాలని జీతాలతో దేశం కోసమే అహర్నిశలు కృషి చేసిన వేలాది మంది శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణుల కృషికి ప్రతిరూపం నేటి మన వైజ్ఞానిక భారతం. కట్టలు తెంచుకున్న మేధో వలసలతో లక్షల మంది ఈ మాతృభూమి వదిలి ఎగిరిపోయినా ఇక్కడే ఈ నేల కోసం రాత్రింబవళ్లు శ్రమించిన మరెందరో స్వతంత్ర భారతాన్ని విజయవంతంగా ముందుకు నడిపించింది. స్వతంత్ర భారతం శాస్త్రీయ అభివృద్ధి పథంలోనూ దృఢచిత్తంతో ముందడుగు వేసింది. బృహత్తర ప్రాజెక్టులన్నీ ఒక్కొక్కటిగా పట్టాలెక్కిస్తూ వచ్చింది. అందరికీ కళ్ల ముందు కనిపిస్తున్న అంతరిక్ష రంగంలోనే కాక దేశానికి అక్కరకు వచ్చే, దేశ పరపతి పెంచే ప్రతి రంగంలోనూ మనదైన ముద్ర వేసే ప్రయత్నం చేశారు, చేస్తూనే ఉన్నారు. ఆ దిశగా స్వతంత్ర భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ 17 ఏళ్ల హయాంలోనే మేలిబాటలు పరిచారు. పారిశ్రామికంగా దేశం ఎదుగుదల కోసం ఉన్నత విద్య, శాస్త్ర సాంకేతిక రంగాల పురోగతికి 1951 ఆగస్టు 18న ఖరగ్పూర్లో ప్రారంభించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IITతో అందుకు అంకురార్పణ చేశారు. కొన్ని సంవత్సరాల వ్యవధిలోనే బాంబే, మద్రాస్, కాన్పూర్, ఢిల్లీ IITలను ఏర్పాటు చేశారు. అనేక సందర్భాలుగా ప్రధాని నెహ్రూ చెప్పిన మాటలు అనేక మందిలో స్ఫూర్తి రగిలించాయి. ఆకలి, పేదరికం, అపరిశుభ్రత, నిరక్షరాస్యత, అనాచారాలు, ప్రకృతి వనరుల వృధా, ఆకలి కేకలతో దద్దరిల్లే ధనిక దేశం. ఇటువంటి సమస్యలన్నింటికీ కేవలం విజ్ఞాన శాస్త్రం మాత్రమే పరిష్కారాల్ని చూపగలుగుతుంది. ఈ రోజుల్లో విజ్ఞాన శాస్త్రాన్ని పట్టించుకోకుండా సాగిపోయే సాహసాన్ని ఎవరు చేయగలరు? ఇప్పుడు మనిషి ప్రతి అడుగులోనూ, ప్రతి మలుపులోనూ విజ్ఞాన శాస్త్రాన్ని అండగా చేసుకుంటున్నాడు. విజ్ఞాన శాస్త్రాన్ని నేస్తంగా మార్చుకున్న వారిదే ఇక భవిష్యత్తు అంతా. అదే సమయంలో బలవంతులకే గౌరవం అన్నట్లు మారిన అంతర్జాతీయ సమాజంలో సగౌరవ స్థానం, దేశ రక్షణ కోసం నాటి భారతానికి అసాధ్యమనుకున్న అణుశక్తి, క్షిపణి రంగాల్లో తిరుగులేని పట్టు సాధించారు.
1958లో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDOను కొలువు తీర్చి 1960లో రష్యాతో ఉన్న సన్నిహిత సంబంధాలను ఆసరాగా చేసుకుని అంతరిక్ష అణు కార్యక్రమాల్లో శరవేగంగా పురోగమించారు. 1974 మే 18న నిర్వహించిన మొదటి అణు పరీక్షలు, ఆ తర్వాత స్థిరంగా లక్ష్యాల వైపు సాగిపోయారు. ప్రారంభంలో 10 పరిశోధనాశాలలతో చిన్న సంస్థగా ప్రయాణం మొదలుపెట్టిన DRDOను క్రమేణా భారీగా విస్తరించారు. అదిప్పుడు దేశవ్యాప్తంగా 50 పరిశోధనాశాలల నెట్వర్క్తో రక్షణ, ఏరోనాటిక్స్ రంగాల్లో సేవలందిస్తోంది. క్షిపణులు, అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, ప్రత్యేక లోహాలు, నావికా వ్యవస్థలు, జీవశాస్త్ర, శిక్షణ, సమాచార, వ్యవసాయ రంగాలకు ఇతోధిక సాయం అందిస్తోంది. 5,000 మంది శాస్త్రవేత్తలు, 25,000 మంది సహాయ సిబ్బందితో ఎన్నో కీలక ప్రాజెక్టులు నిర్వహిస్తున్నారు. తొలి రోజుల్లో దిగుమతుల భారం తప్పించడంలో శాస్త్రీయ పారిశ్రామిక పరిశోధనా మండలి CSIR కూడా కీలక పాత్ర పోషించింది. పరిమిత వనరులతోనే పారిశ్రామిక మూలాల పునర్నిర్మాణానికి కృషి చేసింది. తొలి అణు పరీక్షల తర్వాత పాశ్చాత్య దేశాల నుంచి సాంకేతిక పరిజ్ఞాన బదిలీపై నిషేధాలు ఎదుర్కొన్న సమయంలో CSIR పరిశోధనాశాలలే దేశీయ అవసరాలకి పెద్ద దిక్కుగా నిలిచాయి. భారత మొట్టమొదటి సూపర్ కంప్యూటర్, రేడియో ధార్మికతను తట్టుకోగల అద్దాలు, అంతరిక్ష రంగం, ఉపగ్రహాలకు కావలసిన విడిభాగాలను ఇక్కడే తయారు చేసే సామర్థ్యం సాధించారు. వ్యూహాత్మకంగా రంగాల్లో విశ్వసనీయమైన పాత్ర పోషించారు. ఇదే సమయంలో జెనరిక్ ఔషధాల ఉత్పత్తిలో భారత్ను మొదటి స్థానంలో నిలిపారు. ఇవాళ ప్రపంచమంతా జేజేలు పలుకుతున్న ఐటీ భారతానికి పునాదులు పడింది ఆ సమయంలోనే. అలా DRDO, CSIR కలిసి విస్తృత స్థాయిలో పరిశోధన కార్యక్రమాలు చేపట్టాయి. రక్షణ, సాధారణ రెండింటి అవసరాలు తీర్చడం కోసం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తూ వస్తున్నాయి. CSIR ప్రయోగశాలల నుంచి పారిశ్రామిక రంగం ఎన్నో విధాలుగా లబ్ధి పొందింది. స్వదేశీ వ్యవసాయ పరికరాలు, రసాయనాలు, ఔషధాలు, క్రిమిసంహారకాలు, ఆహార సాంకేతికత, చర్మ ఉత్పత్తులు, అద్దాలు, పింగాణి, కలర్ టీవీలు, రిసీవర్ సెట్ల విషయంలో బాగా తోడ్పాటు లభించింది. రక్షణ సాంకేతికత పరంగా దేశ శక్తి సామర్థ్యాలు గణనీయంగా పెరిగాయి. సమీకృత క్షిపణి అభివృద్ధి ప్రాజెక్టు కింద రూపొందించిన అస్త్రాలే అందుకు నిదర్శనం. పృథ్వీ, అగ్ని, బ్రహ్మోస్తో మొదలు పెడితే ధనుష్, ఆకాష్, త్రిశూల్, అస్త్ర, నాగ్, నిర్భయ్, శౌర్య, ప్రహార్, సాగరిక, బరాక్ వంటి క్షిపణులు ఇప్పటికే రక్షణ శాఖ అమ్ముల పొదిలో చేరాయి. అధునాతన K4 క్షిపణులు అభివృద్ధి దశలో ఉన్నాయి. 1948లో ఏర్పాటు చేసిన అణుశక్తి సంఘం ఆధ్వర్యంలో స్వతంత్ర భారత్ చాలా మైలురాళ్లు అధిగమించింది. 1957లో ఏర్పాటు చేసిన బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్తో అణు ఇంధన రంగంలో అవకాశాలు అందిపుచ్చుకుంటూ వచ్చారు. ఆ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటికే మహారాష్ట్ర తారాపూర్, రాజస్థాన్ కోటా, తమిళనాడు కల్పకం, ఉత్తరప్రదేశ్ నరోరా, గుజరాత్ కాక్రాపర్, కర్ణాటకలోని కైగా అణు విద్యుత్ కేంద్రాలతో వాటికి కొనసాగింపుగా తమిళనాడులో రష్యా సహకారంతో నిర్మించిన కొడంకులం అణు విద్యుత్ కేంద్రాన్ని తాజాగా జాతికి అంకితం చేశారు ప్రధానమంత్రి మోదీ. వాటన్నింటితో 7 అణు విద్యుత్ కేంద్రాల్లో 21 రియాక్టర్ల ద్వారా 5,780 మెగావాట్ల విద్యుత్పత్తి చేస్తున్నారు. వాటి విస్తరణ, ప్రతిపాదిత కొత్త విద్యుత్ కేంద్రాలతో ఆ సామర్థ్యాన్ని 2032 నాటికి 63,000 మెగావాట్లకు తీసుకుని వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశీయంగా రియాక్టర్ల తయారీ సామర్థ్యం గల కొద్ది దేశాల జాబితాలో చోటు సంపాదించారు. ఈ అణుశక్తి కేంద్రాల్లో కొన్ని చోట్ల ఎలక్ట్రానిక్స్, మెడిసిన్, బయాలజీ, వ్యవసాయం, లోహ సంబంధ అంశాలపైన పరిశోధనలు సాగిస్తున్నారు. రేడియో నుంచి టీవీలు, సమాచార వ్యవస్థలు, ప్రసార సాధనాలు, రాడార్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్స్ రంగంలోనూ వడివడిగా అడుగులు పడుతున్నాయి. వాటికి సంబంధించి చాలా వరకు విడిభాగాలు దేశీయంగానే తయారు చేస్తున్నారు. దేశంలో ఎలక్ట్రానిక్ వస్తు ఉత్పత్తి రంగం ఏటా 18% చొప్పున వృద్ధి సాధిస్తోంది. కంప్యూటర్ల ప్రవేశంతో అన్ని రంగాల్లో పని సామర్థ్యాలు మెరుగుపడ్డాయి. అందుకోసం సెమీ కండక్టర్ లిమిటెడ్, నేషనల్ కంప్యూటర్ సెంటర్, అనుబంధ ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఔషధ, ఆరోగ్య సేవల విషయంలో అనేక విజయాలు అందుకున్నారు. క్షయ, మలేరియా, ఫైలేరియా, కణితులు, క్యాన్సర్ చికిత్స విషయంలో ఫలితాలు అందుకొని ఎంతో మందికి ప్రాణదానం చేస్తున్నారు. సాంక్రమిక వ్యాధుల నియంత్రణ కోసం భారీ స్థాయిలో పరిశోధనలు సాగిస్తున్నారు. సగటు ఆయుర్దాయం పెరగడం, మరణాల సంఖ్య తగ్గడం ఈ పరిశోధనల ఫలితమే. దేశ విస్తృత ప్రయోజనాలు ముడిపడి ఉన్న సాగర అన్వేషణలో క్రమంగా సానుకూల పరిస్థితులు సృష్టిస్తున్నారు. ముఖ్యంగా చమురు నిల్వల గుర్తింపు, మత్స్య వనరుల కోసం 1981లో ఓషియన్ డెవలప్మెంట్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి నేతృత్వంలో పనిచేసే ఆ విభాగం సాగర్ కన్య, సాగర్ సంపద అనే 2 సకల సౌకర్యాలు గల నౌకల సాయంతో సముద్రాలు, వాతావరణ శాస్త్రానికి సంబంధించి అంశాల్లో సహాయ సహకారాలు అందిస్తోంది. తీరంలో అరుదైన ఖనిజాలు కనుగొంటున్నారు. దక్షిణ గంగోత్రి పేరిట అంటార్కిటికాలో పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మొత్తంగా చూసినప్పుడు ప్రపంచం మొత్తం మీద శాస్త్రీయ, సాంకేతిక మానవ వనరుల విషయంలో భారత్ 3వ స్థానంలో ఉంది.
40కి పైగా పరిశోధనాశాలలతో సిఎస్ఐఆర్ ఆధునిక భారత నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తోంది. అందుకే 7 దశాబ్దాల ప్రస్థానంలో అంతర్జాతీయంగా భారత్కు గుర్తింపు తెచ్చిన రంగాల్లో శాస్త్ర సాంకేతికతలు ముందు వరుసలో నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే స్వతంత్రం వచ్చే నాటికి మనకేమున్నాయని వెనక్కి చూసుకుంటే అతి తక్కువ విశ్వవిద్యాలయాలు, వేళ్ల మీద లెక్క పెట్టగలిగే స్థాయిలో పరిశోధనాశాలలు. కానీ దేశం పురోగతి కోసం గుండెల నిండా స్ఫూర్తి నింపుకున్న శాస్త్రవేత్తలు, వారికి వెన్నుదన్నుగా నిలిచిన కొందరు ప్రధానులు మాత్రం ఈ దేశం కోసం పెద్ద కలలనే కన్నారు. నెహ్రూ మొదలు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, అటల్ బిహారీ వాజ్పేయి వరకు దేశీయ శాస్త్ర పరిశోధనలు, సాంకేతిక అభివృద్ధి కోసం ఇతోధిక ప్రోత్సాహం అందించారు. శాస్త్ర పరిశోధనల పురోగతి, ఆ రంగం మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగంగా చేపట్టారు. ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు, పరిశోధనాశాలల నెట్వర్క్ను ఏర్పాటు చేశారు. ఆ దశాబ్దాల కృషి ఫలితం 1947తో పోల్చితే టీకాల ఆవిష్కరణ, ఉత్పత్తిలో ముందు వరుసలో నిలుస్తున్నాం. భారత ఔషధ రంగం ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతోంది. స్వతంత్రం వచ్చే నాటికి అంతరిక్ష, సాగర పరిశోధనలో ఏమీ లేని స్థితి నుంచి ఇవాళ విశ్వం అంచులు చూసే స్థితికి చేరాం. ఈ 70 ఏళ్లలో అతి తక్కువ ఖర్చుతో అంతరిక్ష పరిశోధనల్ని శాసించే స్థితిలో దేశాన్ని నిలిపారు శాస్త్ర పరిశోధకులు. భారత సాగర పరిశోధకులు ఉత్తర ధ్రువంలో జరుపుతున్న పరిశోధనలు ఫలవంతమైతే ఆ దిశగా పరిశోధనలు మరింత వేగం పుంజుకోనున్నాయి. అంటార్కిటిక్ పరిశోధనా బృందంలో భారత్ కీలక భాగస్వామిగా ఉంది. శాస్త్ర పరిశోధనల పుణ్యమా అని ఆహారోత్పత్తిలో దేహించే స్థాయి నుంచి ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద ఆహార ఉత్పత్తిదారుగా నిలిచింది. స్వతంత్రం వచ్చే నాటికి ఎక్కడ చూసినా పాల కొరత. దిగుమతి చేసుకునే పాలపొడి డబ్బాల కోసం ఆవురుమంటూ ఎదురు చూడాల్సి వచ్చేది. ఇవాళ భారత పాల విప్లవానికి ప్రపంచమే సలామంటోంది. పాల విలువ, సహకార డైరీలు భారత్ను ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి దేశంగా నిలిపాయి. 70 ఏళ్లలో ఇంత సాధించినా అభివృద్ధి చెందిన దేశాలు మన అవసరాల పరంగా చూసినప్పుడు ఈ పురోగతి సరిపోదనేది అంతా అంగీకరించే విషయం. ముఖ్యంగా పునరుత్పాదక ఇంధన వనరులు, నీరు, పర్యావరణం, వ్యర్థాల నిర్వహణ వంటి అంశాల్లో దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు కావాలి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రైవేటు పెట్టుబడుల ఆకర్షణలోనూ చాలా వెనకబాటు ఉంది. ఈ రంగానికి వస్తున్న నిధుల్లో 85% ప్రభుత్వం ఇస్తున్నవి. ఫలితం బడ్జెట్లో 2% కూడా దాటని నిధులు మరింతగా ముందుకు వెళ్లడానికి ఇబ్బందికరంగా మారాయి. దేశ పరిశోధన, విద్యా సంస్థలు నైపుణ్యాల విషయంలో అన్నీ ఒకే రకంగా పనిచేయలేకపోతున్నాయి. ఇంత పెద్ద దేశం, ఇన్ని పరిశోధనాశాలలున్నా అంతర్జాతీయ వేదికలపై మనవైన మైలురాయి ఆవిష్కరణను తీసుకుని రావడంలో వెనకబాటే అందుకు నిదర్శనం. పేటెంట్ల సాధన, దరఖాస్తు చేయడంలోనూ వెనక ముందు ఆలోచిస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.